ఇప్పటికే 600 కిలోమీటర్ల పరిధిలో నగరం విస్తరించింది. ఇలాంటి నగరంలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరుతో జరిగిన భూదోపిడీ, ప్రజాధనం దుర్వినియోగం భారీగా జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. వాటిలో చాలా విషయాలపై ప్రజా వ్యాజ్యాలు కోర్టులో నడుస్తున్నాయి. తాజాగా విశాఖలో రామానాయుడు స్టూడియో భూములపై ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వేసిన పిటిషన్ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో రామానాయుడు స్టూడియోలో 2023లో నివాస లేఅవుట్లకు కేటాయించిన 15.17 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం ఫిల్మ్ స్టూడియో అనుబంధ అవసరాలకు మాత్రమే వాడాలని 2010లో సురేష్ ప్రొడక్షన్కు మధురవాడ గ్రామ సర్వే నెంబర్ 336లో మొత్తం 34.44 ఎకరాల కేటాయింపులు చేశారు. కానీ అందుకు విరుద్ధంగా 2023 మార్చిలో 15.17 ఎకరాల్లో నివాస లేఅవుట్లకు జీవీఎంసీ నుంచి ప్లాన్ అనుమతి పొందిన సురేష్ ప్రొడక్షన్ ఆ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చే ప్రయత్నం చేశారు. ఫిల్మ్ స్టూడియో అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన భూమిని ఇతర అవసరాలకు వాడడంపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. విచారణ చేసి భూ వినియోగ మార్పు హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నివేదిక ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన భూమిపైన కఠినమైన నియంత్రణ ఉంటుందని ఉత్తర్వులో స్పష్టం చేసింది ప్రభుత్వం. సురేష్ ప్రొడక్షన్స్కు సోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు విఎంఆర్డీఏ, జీవీఎంసీ కమిషనర్లు భూస్వామ్య మార్పుకు అంగీకరించకూడదని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీనిపై ప్రజావాజ్యం వేసిన పిటిషనర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో గతంలో జరిగిన భూ మార్పిడిపై కేసులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విశాఖ రుషికొండపై వైసీపీ నిర్మించిన ప్యాలెస్ని ఏ విధంగా ప్రజా అవసరాలకు వినియోగించాలనే అంశంపై దీనిపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. 500 కోట్ల ప్రజాధనం వినియోగించి నిర్మించిన ఈ భవనం ఇప్పుడు ప్రభుత్వానికి భారంగా మారిన నేపథ్యంలో మంత్రులు ఈ ప్రాంతాన్ని సందర్శించి తగిన సూచనలు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. దీంతో అత్యంత వివాదాస్పదమైన రుషికొండ నిర్మాణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇలా గత వైసీపీ హయాంలో విశాఖలో జరిగిన అక్రమాలకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లబోతుందనే సంకేతాలు ఇస్తుంది. ఏదైతే సినీ ఇండస్ట్రీని విశాఖ నగరాన్ని తీసుకొద్దామో, ఇవాళ రాష్ట్రంలోనే ఈ యొక్క తీర ప్రాంతం ఏదైతే ఉందో, సముద్ర తీర ప్రాంతం ఆహ్లాదకరమైనటువంటి అన్ని ఇవి ఉన్నాయి, మౌలిక వసతులు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ సినీ రంగాన్ని తీసుకొద్దాలని అప్పుడు విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రామానాయుడు ఫిలిం స్టూడియోకి అప్పుడు సర్వే నెంబర్ 336లో ఇచ్చినటువంటి 35.44 ఎకరాలు ప్రభుత్వం